నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన రైతు దశరథ కొర్రమీను చేపల పెంపకం చేపట్టాడు. తనకున్న వ్యవసాయ భూమిలో ఉపాధి హామీ పథకం కింద నీటి కుంట తవ్వించి పెంపకం చేపట్టాడు. చౌడు నేల కావడంతో గతంలో వ్యవసాయంలో నష్టాలు రావడంతో కొర్రమీను చేపల పెంపకం గురించి తెలుసుకున్న రైతు అటు దిశగా అడుగులు వేశాడు. 2023 ఏప్రిల్లో చేపల పెంపకం చేపట్టి ఇప్పటివరకు 3 సార్లు దిగుబడి తీశానని, కొర్రమీను చేపల పెంపకం లాభసాటిగా ఉందంటూ రైతు చెబుతున్నాడు. చౌటుపల్లి రోడ్కి నేను చేపల చెరువు కొత్తగా స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నాకు ఉపాధి హామీ పనిలో చేపల చెరువు తీయడం జరిగింది. 2023లో ఫస్ట్ ఆగస్టులో స్టార్ట్ చేశాను. నాకైతే లాభదాయకంగానే ఉన్నది. చేప వచ్చేసి కొర్రమీను నేను హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా కల్చర్ ఇది 4వది. ఇప్పటివరకు అయితే నాకు పెట్టుబడి పోను నెలకు ఒక 50-60 వేలు లాభదాయకంగా నడుస్తుంది. ఒక చేప పిల్ల కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు పడుతుంది. చేపకు ఫీడ్ ఖర్చు వచ్చేసి 100 రూపాయలు పడుతుంది. మెడిసిన్ కానీ జీతాలకు కానీ 10 రూపీస్ వస్తుంది. టోటల్ ఒక చేప పిల్లకు వచ్చేసి కేజీ సైజ్ అయ్యేసరికి 130 రూపాయలు ఖర్చు వస్తుందండి. రీటైల్ కూడా చేస్తున్నాం అండి. ఇక్కడ రోడ్డుకి మేము కేజీ సైజుకు వచ్చిన తర్వాత మేమే పట్టి రీటైల్ కూడా చేయడం జరుగుతుంది. 450 రూపాయలు కేజీ అమ్ముతున్నామండి. ఇక్కడ హోల్సేల్ అయితే 350 నుంచి 380 వరకు హోల్సేల్ ఇచ్చేస్తున్నామండి. డైలీ రీటైల్ ఇక్కడ 10 కేజీల నుంచి 20 కేజీల వరకు పోతుందండి. నాకు ఈ ఆలోచన అంటే అండి, నాకు హార్వెస్టర్ ఫీల్డింగ్ వరికోత మిషన్ అక్కడ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు, ఏలూరు సైడ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ వాళ్ళ సలహా మేరకు నాకు ఈ సౌడు నేలలో పంట రావట్లేదని చెప్పేసి నాకు ఇక్కడ సిచ్యువేషన్ చెప్తే అక్కడ ఇద్దరు గైడెన్స్ని పట్టుకొని ఒక 6 నెలలు నేను కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక 6,000 పిల్లతో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ పెట్టుబడి ఒక 6 లక్షలు 7 లక్షలతో స్టార్ట్ చేశాను. అట్నే చిన్న ఎక్కువ చేసుకుంటా అప్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. మా ఆయన వరికోత మిషన్లకు పనికి వెళ్ళేవాడు. అక్కడ వెళ్ళి చూసిండు, చేపలు ఇది చేసుకుంటే ఇట్లా అందరి పంటలు మంచిగా వస్తున్నాయని చూస్తే మరి మనకు ఎప్పుడు ఇట్లనే అవుతుంది, ఎట్లా మనకు లాభం వస్తలేదు, పెట్టుబడి మీద పడుతుంది, ఏం చేద్దామని ఆలోచన చేసిండు. దాన్ని బట్టి మేము ఎట్లా అంటే మరి నాకు కూడా తెలియదు కదా అంటే నేను అక్కడిక్కడ తెలుసుకొని వస్తా, దాన్ని బట్టి చేద్దాము అని అన్నాడు. చేసి వేసినాక రిజల్ట్ వచ్చింది. నాకు 3 ఎకరాల ల్యాండ్ ఉండేది. దాంట్లో ఫస్ట్లో 5 గుంటల వరకు చేపల చెరువు వేద్దామని ఫస్ట్ ఐడియా ఉండి వేసినాను. దాంట్లో 3 బ్యాచ్లు తీసినాను. ఫస్ట్ 2 టైమ్స్ లాస్లో ఉండే, మూడోసారి ఇంచుమించు కొద్దిగా ఒక 1 lakh దాకా మిగిలినది. తర్వాత దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్స్చేంజ్ చేసి మొత్తం 1/2 ఎకర్ల దాకా చేపల పౌండ్ని నిర్మించదలిచినాము. ఇప్పుడు దాదాపు 15,000 పిల్లల్ని దాంట్లో వదిలినా. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందంటూ అధికారులు చెబుతున్నారు. చేపల పెంపకం చేపట్టడం ద్వారా కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందంటున్నారు. ఉపాధి పథకం కింద శివరాత్రి దశరథ గారు వ్యవసాయ భూమిలో ఫారం పండు చేపట్టడం జరిగింది. ఇట్టి ఫారం పండు 2023 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన పిదప వీరు ఇప్పటికే 3 బ్యాచ్లుగా కొర్రమీను చేపల పెంపకం చేపట్టినారు. కొర్రమీను చేపల పెంపకం లాభదాయకంగా ఉందని వాళ్ళు చెప్పడం హర్షణీయం. ఇట్టి పెంపకం ద్వారా ఇంకా కూడా ఎవరైనా రైతులు ఆసక్తి గల రైతులు ఉంటే కూడా వారు ఉపయోగించుకోవచ్చును. మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎస్టిమేట్ వేసి దాన్ని శాంక్షన్ ఇచ్చి కూలీలతో ఈ పాంపాండు త్రవ్వించడం జరిగింది. దీన్ని రైతు పాంపాండు తీసుకొని అందులో వాటరు స్టోరేజ్ చేసుకొని అందులో చేప పిల్లల పెంపకానికి మరి ముందుకొచ్చి ఆయన ఆ విధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్తో పాటు రైతుకు కూడా ఉపాధి లభించింది. ఆర్థిక సంవత్సరం కూడా ఈ మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో కూడా 2 పాంపాండు తీయడం జరిగింది. ఆ రైతులు కూడా ఇదే విధంగా చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఫస్ట్ ఒక అతనికి పారం పండు తీపించినాము. దాన్ని మంచిగా చేపలు వేసి దాన్ని అభివృద్ధి చేసి లాభాలు వచ్చినాయి. తనని మోటివేషన్ చేస్తూ వేరే రైతులకు కూడా చూపించడం జరిగింది. ఆ అభివృద్ధితోని 5-6 ఫామ్ పండ్లు తీపియడం జరిగింది. కూలీలకు కూడా లాభం వచ్చింది, వాళ్లకు ఉపాధి కల్పించడం జరిగింది. నీటి కుంటల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న రైతులు సమీప అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలంటూ మునుగోడు మండల అధికారులు సూచిస్తున్నారు.